హాయ్ అందరికి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి ముచ్చట్లు. ఓ, నేను మీకు ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. ఎవరు కాదు, పప్పి. దీని పేరు పప్పి అండి. ఇక్కడ నుంచి మనతోనే ట్రావెల్ చేస్తుంది. పప్పి హాయ్ చెప్పు. హాయ్. సో ఇప్పుడు నేను కొత్తగా ఒకటి చేద్దాం అనుకున్నానండి. అదేం లేదు, గెస్టర్స్ రివ్యూ. ఇప్పుడు ప్రాంక్స్ చేసిన వాళ్ళని ప్రాంక్స్టర్స్ ఎలా అంటారు, అలాగే గెస్ట్ చేస్తున్నాను కాబట్టి గెస్టర్స్. సినిమా చూసిన తర్వాత ఇచ్చేదాన్ని రివ్యూ అంటాము. సినిమా చూడకముందు ఇస్తే అది ప్రివ్యూ. సినిమా చూడకముందే సినిమా ఎలా ఉంటుందో అనేది గెస్ట్ చేయడమే ఈ గెస్టర్స్ ప్రివ్యూ. సో స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఏం లేదండి, తమ్నైల్ ఆల్రెడీ చూసారు కదా, మీకే అర్థమైపోయి ఉంటుంది. మొన్నే గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది కదా. సో ఆ ట్రైలర్ చూసి ఈ ట్రైలర్ ట్రీజర్ చూసి నాకు ఏమనిపిస్తుందో చెప్దాం అనుకుంటున్నాను. పప్పి ఏమంటావు? స్టార్ట్ చేద్దామా? సో స్టోరీ గెస్ట్ చేద్దాం రండి. నా ఫస్ట్ వర్షన్ వచ్చేసరికి ఇందులో ఇద్దరు రామ్ చరణ్ ఉంటారు. మీకు కొంచెం చెప్పలేవు. సో ఫస్ట్ రామ్ చరణ్ వచ్చేసరికి ఫాదర్ అండి. మీరు ఆల్రెడీ చూస్తుంటారు. అంజలి గారు వైఫ్, చిన్న బాబు ఉంటారు. సో ఇతను చాలా మంచి మనిషి, ఊర్లోని అంతా మంచి చేస్తూ ఉంటారు. ఇతను పాలిటిక్స్ కి వస్తే బాగుంటదేమో అని చెప్పేసి వాళ్ళ అంజలి గారు ఒపీనియన్ తోని ఆవిడ పుష్ చేస్తే పాలిటిక్స్ కి వెళ్తారు. ఇక్కడికి వచ్చేసరికి పాలిటిక్స్ లోని ఎస్జే సూర్య గారు, శ్రీకాంత్ గారు అండ్ సముద్రగాని గారు ఉంటారు. వీళ్ళు మనకి ఎస్జే సూర్య గారు తెలిసిందే కదా, అతను ఫుల్ నెగిటివ్ షేడ్. ఆయన నాకు తెలిసి నేను గెస్ట్ చేస్తుంది ఏంటంటే సూర్య గారు వల్ల సమ్ ప్రాబ్లం ఏదో వచ్చి ఉండొచ్చు. రామ్ చరణ్ గారికి ఈ విషయం తెలిసి వెళ్దాం అనేసరికి మీరు క్లిప్పింగ్స్ లో చూడొచ్చు, ఫైట్ సీన్ ఉంది అండ్ టెలికాల్ కూడా ఉంది కదా. ఆ టైంలోని సూర్య గారు అటాక్ చేయిస్తున్నప్పుడు అంజలి గారు చెప్పడం జరిగి ఉండొచ్చు. ఆయనేమో శ్రీకాంత్ గారిని అప్రోచ్ అయితే శ్రీకాంత్ గారు ఆవిడ కూడా అటాక్ చేయించి ఉండొచ్చు. ఈ టైంలో నీ బాబు అనేవాడు ఎక్కడో సేవ్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. నేనేమనుకుంటానంటే ఆ బాబు వేరే దగ్గర ఎక్కడో పెరగడం, అంజలి గారు చనిపోయి ఉండొచ్చు అని నేను గెస్ చేస్తున్నాను. ఈ బాబు ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కింద నాకు తెలిసి వచ్చి ఉండొచ్చు. చాలా ట్రబుల్స్ ఫేస్ చేసి ఎలా అయినా ఈ ఇంకా కష్టం ఇది ఇలా అన్నప్పుడు ఐపీఎస్ ని ఆపేసి మళ్ళా బాగా ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ కి ప్రిపేర్ అయినట్టుగా అనిపించింది. ఐఏఎస్ లోని మళ్ళీ జాయిన్ అయ్యి కలెక్టర్ కింద అయ్యి కలెక్టర్ లోని ఫస్ట్ రావడమే నాకు తెలిసి ఎస్జే సూర్య గారి ఆ ఏరియా ఒక కాన్స్టిట్యున్సీకి అక్కడికి వచ్చి ఉండొచ్చు. సో ఆ టైంలోని ఎస్జే సూర్య దీనికి ఫేస్ ఆఫ్ అవ్వడం, ఫేస్ టు ఫేస్ ఒకరికొకరు ఎదురుపడడం, అక్కడ రిగింగ్ జరుగుతుంటే ఇద్దరికి ఫైట్ అవ్వడం. ఆ తర్వాత వీళ్ళ ఫాదర్ మదర్ కోసం ఏదో ఎస్జే సూర్య, ఎందుకంటే అప్పన్న పోలికలతోనే సేమ్, అంటే ఫాదర్ రామ్ చరణ్ పోలికలతోనే ఈ రామ్ చరణ్ గారు కూడా ఉండడం వల్ల ఏదో అక్కడ రివీల్ ఏదో అయ్యి ఉంటది. సో ఆ టైంలోని ఇది జరిగిందని అతనికి మేబీ ఎవరి ద్వారానో తెలుసుండొచ్చు. ఇంక రివెంజ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు నార్మల్ గా కోపం తగ్గించుకుని ఉన్న రామ్ చరణ్ గారు ఇంక ఇలా కాదు రివెంజ్ స్టోరీ అని చెప్పి చూసారు కదా, హెలికాప్టర్ లోని ముందు సీన్ లో టక్ చేసుకొని వస్తాడు. అక్కడ మేబీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి కొంచెం డీసెంట్ గా ఉన్నాడు. నెక్స్ట్ హెలికాప్టర్ షాట్ లో లుంగి జబ్బల్ బన్ వేసుకొస్తాడు. మామూలుగా ఉండదు అనమాట, ఊర్ల మాస్. అక్కడ ఇంకా నాకు తెలిసి ఓపెన్ అప్ అయిపోయి రివెంజ్ స్టోరీ కోసం ఇంకా ఎస్జే సూర్య గారిని ఎలాగా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది మొత్తం అంతా ఇంకా ప్లాట్ అంతా ఆ మూవీ అలా ఎండ్ అయిపోతూ ఉంటది. సో నేను ఇప్పుడు సెకండ్ వర్షన్ కూడా చెప్పబోతున్నాను అనమాట. కొంచెం ఎంకరేజ్ చేయవే పప్పి. సో ఇప్పుడు సెకండ్ వర్షన్ వచ్చేసరికి ఇందులో రామ్ చరణ్ ముగ్గురు అన్నమాట. కార్తిక్ సుబ్బరాజ్ ఎందుకు చెప్తాడే బాబు, కొంచెం వినవే. సో ఈ ముగ్గురు రామ్ చరణ్ లో ఒకడు ఫాదర్ అని తెలుస్తుంది. సో ఇప్పుడు ఇంకో ఇద్దరు రామ్ చరణ్లు మీకు ఇలా కాదు కానీ సీతమ్మాకిట్లో సిరిమల చెట్టు స్టోరీ తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ రామ్ చరణ్ అంటే రేలంగమావి అనుకున్నాం, సెకండ్ రామ్ చరణ్ పెద్దోడు, థర్డ్ రామ్ చరణ్ చిన్నోడు అనమాట. సో ఇప్పుడు రేలంగమావి ఉన్నాడు కదా, ఆల్రెడీ చనిపోయాడు అనమాట. సో ఈ పెద్ద రామ్ చరణ్ చిన్న రామ్ చరణ్ వచ్చేసరికి ఈ సైకిల్ మీద వెళ్తున్నాడు పెద్ద రామ్ చరణ్ అనమాట. అంజలి గారు పరిగెడుతున్నారు కదా, సో ఆవిడ ప్రెగ్నెంట్ గా నాకు అనిపిస్తుంది. గెస్సింగ్ మాత్రమేనమ్మా, జస్ట్ గెస్సింగ్. సో అక్కడ పుట్టబోయేది సెకండ్ రామ్ చరణ్ అయి ఉండొచ్చు. సో పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఉన్నారు. హెలికాప్టర్ సీన్ లో టక్ వేసుకుని నీట్ గా వచ్చాడు చూసావా, ఆడెవడో కదా మన పెద్దోడు. అదే హెలికాప్టర్ లోని జబ్బల్ బనీను లుంగి వేసుకొచ్చాడా, ఆడే మన చిన్నోడు.
ఇప్పుడు పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఒకరికొకరు తెలియకపోవచ్చు, లేదంటే తెలిసిన తర్వాత ఎస్జే సూర్య గారితో ఎలా ఆడుకుంటున్నారు అనేది అక్కడ అన్‌ప్రెడిక్టబుల్ అని అన్నారు కదా! అది మన చిన్నోడే అయ్యుండొచ్చు. సో, ఈ పెద్దోడు, చిన్నోడు ఇద్దరు కలిపి ఎస్జే సూర్య గారిని ఎలా ఆడుకున్నారు, లాస్ట్‌కి ఎలా ఫినిష్ చేశారనేది మొత్తం స్టోరీ. శంకర్ గారి సినిమాలో మెసేజ్ లేకుండా మనకుండదు కదా! మన దగ్గర మెసేజ్ ఆఫర్ ఉన్నా లేకపోయినా శంకర్ గారి సినిమాలో ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ ఉంటూనే ఉంటది. సో, ఇందులో కూడా ఏదో మెసేజ్ ఉండొచ్చు. నేను అనుకుంటుంది సెకండ్ వర్షన్ ఇలాగుంది. చూద్దాము. సినిమా చూసిన తర్వాత ఏది కరెక్టో, ఏది రాంగో జస్ట్ ఇదంతా నా గెస్సింగ్ మాత్రమే. జస్ట్ ఫన్ కోసం చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్. మీకు ఫస్ట్ వర్షన్ నచ్చిందా, సెకండ్ వర్షన్ నచ్చిందా, లేదా రెండు కాకుండా థర్డ్ వర్షన్ ఏమైనా అనుకుంటున్నారా? ఏమైనా అనుకుంటే కమెంట్ చేయండి. ఓకే బాయ్.